ఈ వీడియోలో ఓటింగ్లో ఈ వారం స్టార్ట్ అయింది కదా. నామినేషన్లో 6 మంది ఉన్నారు కదా. మీరందరూ ఫస్ట్ కామెంట్ చేయాల్సింది, కామెంట్ వద్దమ్మా, ఫస్ట్ మామ లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. అక్క అక్క అంటుందో చాలక్క, ఫస్ట్ లైక్ కొట్టు. తిన్న తర్వాతనే కొట్టు, తినేటప్పుడైనా కొట్టు, ఎట్ట కొట్టు. అన్నా నువ్వు కూడా కొట్టన్నా. ఓవర్ చేయకుండా కొట్టన్నా, చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. లైక్ కొట్టండి. ఏదో ఒకటి లైక్ కొట్టండి. దాంతోపాటుగా మీరు ఈ వారం ఈ పర్టికులర్ వీడియోకి కామెంట్ చేయాల్సింది ఏంటంటే, ఈ సీజన్ విన్నర్ ఎవరని మీరు అనుకుంటున్నారు? హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9? కామెంట్ బిలో. కేనా, టీనా, ఈనా, డెమాన్ పవన్, డీనా, ఎవరు విన్నర్ అని అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. దాంతోపాటుగా ఈ పర్టికులర్ వీక్ డేంజర్ జోన్లో ఉన్న ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, ఈ 6 మందిలో ఎవరిని మీరు ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా నీట్గా అన్ని పాసిబిలిటీస్ చెప్తాను. ఈ వారం నో ఎలిమినేషన్ ఉంటుందని ఆల్రెడీ అందరూ లీకులు మాట్లాడుకుంటున్నారు. నిజంగా నో ఎలిమినేషన్ ఉంటుందా? ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే ఎవరిని చేస్తారు? నో ఎలిమినేషన్ పెడితే ఎందుకు చేస్తారు? అండ్ ఈ పర్టికులర్ వారం ఉండే ఫుటేజ్ని బట్టి ఎవరికి చేంజెస్ ఉండే అవకాశం ఉంది. గేమ్ చేంజింగ్ వీక్ ఇది, విన్నర్ని డిసైడ్ చేసే వీక్ ఇది. ఏరా అంటే చెప్తాను, దానికి లాజిక్లు అన్నీ క్లియర్గా మాట్లాడతాను. ఫస్ట్ హౌస్లో ఈరోజు నామినేషన్ జరిగాయి. నామినేషన్స్ మన కర్మకి ఎర్లీగా అయిపోయాయి కూడా. ఎందుకంటే టైం ఫ్రేమ్ పెట్టి పర్టికులర్ లిమిటేషన్ టైంలో మాట్లాడడం. ఎందుకంటే వీళ్ళు సుత్తి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకు సుత్తి మాట్లాడుతున్నారు అంటే, ఈ సీజన్లో బిగ్ బాస్ ఒక టాస్క్ కూడా పెట్టకుండా టాస్కులన్నీ సిల్లీ టాస్క్లు పెట్టడం వల్ల వీళ్ళకి రీజన్స్ లేవు కదా అని వీళ్ళు షార్ట్గా మాట్లాడుకుంటారంటే, అదే అంటుదొమ్మే దాని గురించి, అదే పాత విషయాల గురించి, వాటి గురించి, వీటి గురించి గంట మాట్లాడుకుంటున్నారని తెలిసి బిగ్ బాస్ షార్ట్ టైం ఒక పర్టికులర్ టైం ఇచ్చేసి దాని టైమింగ్లో మాట్లాడమంటున్నారు. కాబట్టి ఎర్లీగా అయిపోయింది కదా. గొడవలు అందరికీ ఈసారి సీరియస్. సుమనన్న కూడా నా నామినేషన్ ఇంతే అనేసి ఓవర్ యాక్షన్ చేసి సుమనన్న ఓవర్ యాక్షన్ అంటే సుమనన్న ఫ్యాన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి నన్ను తిట్టినా పర్లేదు. సుమనన్న ఈరోజు ఓవర్ యాక్షన్ చేశారు. సంబంధమే లేకుండా ఎక్కువగా మాట్లాడారన్న ఫీలింగ్ వచ్చింది. అంత ఓవర్ యాక్షన్ చేసి కూడా సుమనన్న కళ్యాణ్ అందరం అరుచుకొని కూడా ఇద్దరు కూడా హ్యాపీగా మాట్లాడుకుంటారు. రీతు, డెమాన్ ఎంత దారుణంగా ఏడ్చారు. ఇద్దరు కన్నీళ్ళు కార్చుకుని, ఇద్దరు బాధపడి ఇప్పుడు అన్నం తినిపించుకుంటే హ్యాపీగా ఉన్నారు. నిన్న ఇమాన్యుల్ అండ్ తనుజ గారు 3rd వీక్ తర్వాత నీకు నాకు అసలు నువ్వు ఎవడో ఆయన 4th వీక్ తర్వాత నువ్వు ఎవడో నాకు తెలియదు ఇమ్ము అనేసి అంత డైలాగులు కొట్టి ఈరోజు హ్యాపీగా ఇమ్ము అని గమ్ములా కత్తుకొని మాట్లాడుతున్నారు. ఒక్కరినంటలా ఈ సీజన్లోనే 1 minute కూడా గ్యాప్ ఇవ్వట్లా. దానివల్ల ఏమనిపిస్తుంది అంటే, సీరియస్నెస్ దెబ్బతింటుంది ఆడియన్స్లో. ఓన్లీ పిఆర్ అనేసి పిఆర్లో కుమ్ముకోవాల్సింది తప్పించి ఆడియన్స్ అంతలా తిట్టుకునేంత విషయం లేదు. నన్ను కూడా వచ్చి ఎవరైనా తిడితే పిఆర్లు ఊరికే తిట్టాల్సింది తప్ప నార్మల్ ఆడియన్స్ పెద్దగా హేట్ చేయట్లేదు. నాకు ఇష్టమైన వాళ్ళని అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఒపీనియన్స్లో కూడా ఏమంటలా, సరేలేరా నాయన వాళ్ళే అంత సీరియస్గా లేరు, మనం ఎందుకు అంత సీరియస్గా ఉండడం అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తున్నాం జనాలు. ఒకవేళ మనం సీరియస్గా ఒక వీడియో కింద కామెంట్ పెట్టి పోగానే వారిని వీళ్ళిద్దరు కలిసిపోయారు కదా, మనం ఏంటో బూతులు పెట్టేసి వచ్చి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు కూడా సేమ్. నేను ఫుల్ సీరియస్గా మాట్లాడిపోతా కదా, ఆడికి పోయి నేను ఇక్కడ ఇది అయిపోయింది. ఆడికి పోయి నేను ఆ ఎపిసోడ్ మళ్ళీ ఆన్ చేసుకొని చూసేసరికి కలిసిపోయి ఉంటారు. అలా జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానని ఇప్పుడు చెప్తాను, పాయింట్లోకి వస్తా. ఈ వారం 6 మంది నామినేషన్లో ఉన్నారు. నామినేషన్లో ఉన్న 6 మందిలో ఎవరు టాప్ ఉన్నారు, ఎవరు సెకండ్ ఉన్నారు, ఎవరు లీస్ట్ ఉన్నారో చెప్పే ముందు, ఇది గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ ఎందుకు, గేమ్ చేంజింగ్ వీక్ ఎందుకో మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే తనూజ గారు నామినేషన్లో లేరు. తనూజ గారు నామినేషన్లో లేకపోవడం వల్ల ఈ వారం తనూజ గారి ఫ్యాన్స్ ఎవరికి వేస్తారనే తెలియదు. ఈ పర్టికులర్ వారం తనూజ గారి ఫ్యాన్స్ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, కళ్యాణి కొంతమంది వేస్తారు. వేయరని మీరు అనుకుంటే, నేను ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అనుకుంటే మీ కర్మ. ఎందుకంటే నేను ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చెప్పను. నాకు తెలిసిన ఫ్యాక్ట్స్, నాకు అనిపించిన ఒపీనియన్స్ చెప్పేసుకుంటారు. దానికి మిమ్మల్ని ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ అవ్వమని చెప్పను. మీకు మనసుకు నచ్చింది చేయండి. నేను ఎందుకు అలా అనుకుంటున్నానంటే, ఈ సీజన్లో ఏ సీజన్లో బిగ్ బాస్ తెలుగు చరిత్రలో లేనట్టుగా టాప్ 1 కంటెస్టెంట్, టాప్ 2 కంటెస్టెంట్ జిగిరి దోస్తులు. ఎంత జిగిరి దోస్తులు అంటే, అర్ధరాత్రి గోసుకొసలు వీడియో చూడకపోతే చూడండి, క్లియర్గా ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ ఇద్దరు ఫుల్ హ్యాపీగా ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నారు. తన క్యాప్టెన్ అయిన తర్వాత తన హ్యాపీ ఫీల్ అయ్యాడు. క్యాప్టెన్ అయిన తర్వాత నువ్వు కూడా హ్యాపీగా డ్రీమ్ కమ్ ట్రూ కానీ ఈవిడన్నాడు, ఆయన ఒక సర్ప్రైజ్ ఇస్తానని మాట్లాడుకున్నారు. ఇవన్నీ చాలా జరిగాయి. ఇద్దరు ఫుల్ క్లోజ్గా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఫుల్ క్లోజ్గా నడుస్తుంది. ఈవెన్ లైవ్లో కూడా ఏదో మజ్జిగ చాలా సంథింగ్, ఎవరు తాగుతారు పెరుగు సంథింగ్ అంటే పెరిగాను అంటే డెమాన్కి ఇవ్వు అనేసి సంజన గారు అంటే ఇదిగో వీడున్నాడు కదా అనేసి కళ్యాణ్కి ఇస్తుంది. అంటే వాళ్ళు అంత ప్రేమగా అంత ముద్దుగా ఉంటున్నారు. సో ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్నప్పుడు, వాళ్ళకి రైవల్రీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆడియన్స్లో బయట చాలా మందికి ఫుల్ కోపము టాప్ 1, టాప్ 2, 5 అనేది ఉంటుంది. ఎందుకంటే అది పిఆర్ ముట్టిస్తారు కాబట్టి.
ఎంత ముట్టించినా ఆ ఫైర్ పెద్దగా రావట్లేదు. నార్మల్ ఆడియన్స్లోకి ఆ ఫైర్ రాదు. దానివల్ల ఆవిడ నామినేట్ లేనప్పుడు కొంత ఓటింగ్ అంటే అట్లీస్ట్ 5-10% అయినా మిగతా వాళ్ళు ఖాళీగా ఉండొచ్చు. కళ్యాణ్కి కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది ఉంది తర్వాత ఇది ఇప్పటి వరకే ఉంది, తర్వాత అది మారిపోవచ్చు, లేకుంటే అటాచ్ అవ్వచ్చు, అటాక్ అన్నీ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ యాంగిల్ ఎవరికి ఉందంటే ఇమాన్యుయల్ కొంతమంది వేస్తారు. ఇమాన్యుయల్కి మీరు అనుకున్నట్టుగానే ఇమాన్యుయల్కి తనుజగా పడట్లేదని మీరు అనుకుంటే మీ భ్రమ. వాళ్ళిద్దరు అనుకుంటారు కలిసిపోతారు. అది నార్మల్గా ప్రాసెస్ సీజన్ ఎండ్ అయ్యేంత వరకు జరుగుద్ది. వాళ్ళ కామెడీ బిట్లు పడతాయి, వాళ్ళు తిట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, ఇదంతా నార్మల్. సో కాబట్టి ఇమాన్యుయల్కి కూడా కొంతమంది వేసే అవకాశం ఉంది. ఈ పర్టికులర్ వీక్ ఎందుకు గేమ్ చేంజింగ్ అంటున్నానంటే కళ్యాణ్ టాప్లో ఉంటాడు. ఈ పర్టికులర్ వీక్ మొత్తం బీభత్సమైన టాప్లో ఉంటాడు. ఉన్నాడా లేదా దాని గురించి గట్టిగా చెప్పే ముందు అండ్ ఈ పర్టికులర్ వీక్లో మీరు గమనిస్తే ఎందుకు ఉండాలి నామినేషన్లో ఉండకపోవడం అనేది బ్యాడ్ లక్. తనుజ గారికి క్యాప్టెన్ అయ్యారు, సూపర్, స్వయంగా గెలుచుకున్నారు, సూపర్. కానీ ఈ పర్టికులర్ వీక్లో సీజన్ లాస్ట్ వీక్స్లో ఎవరైతే ఎక్కువసార్లు నామినేషన్లో ఉంటారో వాళ్ళు విన్నర్కి దగ్గరికి వెళ్ళిపోతారు. ఏదో టాప్లో ఉన్న కంటెస్టెంట్, టాప్ 3లో ఉన్న వాళ్ళు ఎక్కువ నామినేషన్లో ఉన్న వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఈ పర్టికులర్ వీక్ ఎందుకు స్పెషల్ రా అంటే ఈ వీక్ ఎమోషన్స్ పండే వీక్, ఈ వీక్ హింట్స్ వచ్చే వీక్, ఈ వీక్ ఉన్న హౌస్లో నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి అమ్మ నాన్నలు వచ్చి మాట్లాడే వీక్. దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే వీక్ ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరికైతే ఎక్కువ కనెక్ట్ అవుతారో ఏ సీజన్లో అయినా వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే మిగతావన్నీ ప్రిడిక్ట్ చేయగలం. సోషల్ మీడియాలో ఆ స్టాట్స్ అన్ని క్లియర్ కనపడిపోతాయి. ఎవరికి ఎంత ఓటింగ్ ఉంది ఏంటి ఆ పోల్స్ చూస్తే కనపడతాయి. మా అమ్మ, మా నాయన, మా అక్క ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా సోషల్ మీడియాని టచ్ కూడా చేయరు. జస్ట్ వీడియోస్ చూస్తారు, మనల్ని రివ్యూస్ కూడా చూడరు, ఏముండదు. వాళ్ళు టీవీ చూస్తారు, మిస్డ్ కాల్ ఇస్తారు, హాట్స్టార్ ఓపెన్ చేస్తారు, ఓట్లు వేస్తారు. వాళ్ళ పల్స్ నువ్వు ఊహించలేవు. వాళ్ళ పల్స్ ఎక్కువగా స్టార్ట్ అయ్యేది ఈ పర్టికులర్ వీక్లోనే. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది ఫ్యామిలీ ఎమోషన్స్కి మాత్రమే. ఆ ఎమోషన్స్ క్లియర్గా ఎవరికైతే ఈ వారం పండుతాయో, ఈ వారం పండితనం వల్ల పండడం ప్లస్ పండి అది ఓట్స్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎందుకంటే నామినేషన్లో ఉన్న వాళ్ళకి హాట్స్టార్ ఓపెన్ చేసి ఇప్పుడు ఓపెన్ చేసి ఓట్లు వేసినప్పుడు కొత్తగా కొంతమంది ఓట్లు వేయడం స్టార్ట్ చేస్తే వీళ్ళకి అటాచ్ అవుతాయి. దాన్ని మిస్ అయిపోతున్నారు తనుజ గారు అనేది నా పాయింట్. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. కొంతమంది యాక్సెప్ట్ చేయరు, బట్ స్టిల్ ఓకే, నాకు తెలుసు, కొన్ని తెలిసినట్టు చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి రేపు కళ్యాణ్ వల్ల మదర్ వచ్చారనుకోండి హౌస్ లోపలికి, ఓకేనా, వస్తే అది ఎమోషన్స్ ఖచ్చితంగా పడతాయి. ఎందుకు పండుతాయిరా ఓడాలంటే కళ్యాణ్ అనే పర్సన్ క్లియర్గా నా ఫ్యామిలీకి 19 సంవత్సరాలు నేను దూరంగా ఉన్నా, కేవలం 4 సంవత్సరాలే ఫ్యామిలీతో ఉన్నానని, మా ఫ్యామిలీ కూడా అవసరం లేదు, రాకపోయినా ప్రాబ్లం లేదనేసి తనకి అలవాటే అన్న ఫీలింగ్తో ఎమోషనల్ అయ్యి ఏడ్చి చెప్పిన విధానంలో చాలా మంది కనెక్ట్ అయ్యాం. ఈవెన్ తనుజ గారికి కనెక్ట్ అయ్యాము, ఇమాన్యుయల్ కనెక్ట్ అయ్యాము. కానీ తనుజ గారు నామినేషన్లో లేరు, అది పాయింట్ నేను చెప్పేది. కానీ తనుజ కళ్యాణ్ అంత ఎమోషన్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎమోషనల్ అయ్యారు మామ. అది జస్ట్ ఫ్యాక్ట్, అది మనం ఊరికేది కాయిచ్చి చెప్పేది లేదు. ఇంత ఎమోషన్ అయినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న టీవీలో చూస్తే వాళ్ళ ఎమోషన్స్ అయి ఉండరు, వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయి ఉండరు. అలాంటి మదరు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత కళ్యాణి ఏడుపు, వాళ్ళ మదర్ ఏడుపు షూర్ షాట్గా వస్తుంది. అది ఎమోషన్ బీభత్సంగా వస్తుంది. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ బాధ, అంటే వాళ్ళకి తెలియని ప్రేమ. అంటే నా కొడుకుని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాడు రా వీడు అండ్ టీవీలో చెప్పాడే నేను ఏదో బాగా చూసుకోలేదని, అయ్యో బిడ్డ ఎంత బాధపడుంటాడు చిన్నప్పటి నుంచి అనే ప్రేమ, అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఎమోషన్స్ జనాలకి భయంకరంగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అంటే కనెక్ట్ అయ్యి ఓట్లేమని చెప్పట్లా. అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్, ఇలా ఎమోషన్స్ కలిగే సిచ్యువేషన్లో నామినేషన్స్ ఉన్నాం అనేది ప్లస్. సేమ్ విత్ ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకుందాం. ఇలా ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఎవ్వరూ అందుకోలేనంత ఈ రేంజ్లో తనుజ గారు లేరు. కాబట్టి తనుజ గారు ఉంటుంటే హెడ్ టు హెడ్ ఉండేది, నెక్ టు నెక్ ఉండేది. ఎవరు ఏమనుకున్నా కళ్యాణ్కి ఓటింగ్ పర్సంటేజ్ మొన్న ఏదైతే బాధపడ్డాడో, ఏడ్చాడో, అదే వీకెండ్లో తనుజ గారు నెగిటివ్ ఎపిసోడ్ పడిందో, నేను ఎప్పుడు చెప్పే మాట అదే, విన్నర్కి నెగిటివ్ ఎపిసోడ్ పడాలి, సెకండ్ పొజిషన్కి కొంచెం హైప్ వచ్చే ఎపిసోడ్ పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతారు. అది ఈ వారం తనుజ గారు నామినేషన్లో రాకపోవడం తనకి అదృష్టమే చెప్పాలి. ఇతనికి ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా లాస్ట్ వీక్ కూడా ఓటింగ్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాడు. అంటే ఎక్కువ డిఫరెన్స్, ఒకప్పుడు 25, 27 అంత డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కేవలం 10% డిఫరెన్స్ లోపలే ఉంటున్నాడు కళ్యాణ్కి తనుజ గారికి. అది ప్లస్ అవుతుంది. దాంతోపాటు ఈ పట్ల వీక్ ఆవిడ లేరు కాబట్టి, ఆవిడ ఉంటే ఆవిడ టాప్ ఉండేవాళ్ళు, ఆవిడ లేరు కాబట్టి ఇమాన్యుయల్ వీళ్ళే ఉన్నారు కాబట్టి ఇతను టాప్లో ఎవ్వరూ అందుకోలేనంత బీభత్సమైన హై ఓటింగ్ పడుతుంది కళ్యాణ్కి. వారు 1 సైడెడ్ ఓటింగ్ ఈ పర్టికులర్ వీక్లో పడుతుంది కళ్యాణ్ పడాలకి. హీ డిజర్వ్స్ దట్ ఓటింగ్ అని ఈరోజు నామినేషన్ చూస్తే అనిపించింది. ఏమన్నా డిఫెన్స్ చేశాడు స్వామి, జెన్యూన్గా చెప్తున్నా. డెమాన్ పవన్ వర్స్ట్ రీజన్స్ చెప్పాడు, ఆ రీజన్స్కి ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నాడు. తర్వాత వచ్చేసరికి
సుమన్ అన్న దారుణాతి రీజన్స్ చెప్పాడు. సుమన్ అన్న ఎప్పుడంతే ఆటలో ఓడించిన వాళ్ళకనో, సంచాలకుగా తీసేసిన వాళ్ళకనో, ఆటలో రిమూవ్ చేసిన వాళ్ళకో నామినేషన్ చేసుకుంటా ఉంటాడు. అది కూడా నామినేషన్ ఎలా వేశాడంటే సుమన్ అన్న, నాకెందుకమ్మా వేరే వాళ్ళకి ఇమ్మని అడుక్కుంటాడు. అదే రిక్వెస్ట్ చేస్తాడు తనుజ గారితో, నాకు వద్దు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ అడుగుతాడు. ఒకటే ఇవ్వు, సరే అది కూడా వద్దని అడిగితే లాస్ట్కి ఇచ్చిన తర్వాత ఒకటి ఎవరిని చేయాలి అర్థం కాక లాస్ట్కి ఏదో ఒకటి చేస్తాడు. ఏదో ఒకటి చేసినప్పుడు అంత ఓవర్గా అంత ఎగిరిపడి మాట్లాడాల్సిన అవసరం లేదు. అని చేయి చూపించాడంటే సుమన్ అన్న కూడా చేయి చూపిస్తానే మాట్లాడతాడు. మరి అది ఏముంది, అతను రెస్పెక్ట్ అన్న అంటున్నాడు. నామినేషన్లో తనకి ఎప్పుడు చూపించే ఆ బిహేవియర్ ఏదైతే ఉంటుందో తనకు అలవాటైన ఇది ఏమంటారు బాడీ లాంగ్వేజ్ అది అలానే ఉంటుంది. ప్రతిరోజు ఇలానే మాట్లాడతాడు. ఇలా అది అన్న అంటూ మాట్లాడుతున్నాడు. నామినేషన్లో మీద కామన్. ఈయన కూడా ఏం తక్కువ కాదు, ఈయన కూడా ఎక్కువ మాట్లాడు. ఎందుకంటే సీజన్ మొత్తం బీభత్సంగా సైలెంట్గా ఉంటాడు. నామినేషన్లోకి వచ్చేసరికి హైలైట్ అయిపోతా గట్టిగా అరుస్తూ ఉంటాడు సంబంధం లేకుండా. సుమన్ అన్నకి సింపతి వీడియోలు వేస్తున్నారు తప్పించి నామినేషన్స్లో పెద్దగా సరుకు పాయింట్లు ఎప్పుడు ఉండవు. ఈవెన్ కళ్యాణ్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పాయింట్లు సరిగా లేవు, కానీ ఈ రోజు బాగున్నాయి. ఇది పరిస్థితి. ఇలా నామినేషన్లో మాట్లాడిన ప్రతి ఒక్కటి ఈరోజు బాగా మాట్లాడాడు. డిఫెండ్ కూడా చాలా బాగా చేశాడు. డెమన్ పవన్ కూడా నామినేట్ చేశాడు. గుడ్. కాబట్టి నెంబర్ 1 పొజిషన్లో హీఈస్ గోయింగ్ వెరీ వెల్. దాంతోపాటుగా సెకండ్ పొజిషన్లో షాకింగ్ థింగ్ ఏంటంటే షాకింగ్ మామ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇక ఏనాడు జరగదు, ఇది ఎప్పటికీ జరగదు. ఏంటంటే నేను ఇందాక చెప్పినా కదా, అది కంటిన్యూ చేయడం మర్చిపోయా. ఫ్యాన్స్కి నరకం లాంటి వీక్ ఇది. ఇందాక చెప్పలేదు, నరకం లాంటి వీక్. ఎందుకంటే ఫ్యాన్స్కి thumbnail పెట్టినట్టుగా తనుజ ఫ్యాన్స్కి ఈ పర్టికులర్ టైంలో లోపలేమో వాళ్ళు క్లోజ్గా ఉన్నారు వాళ్ళిద్దరు, బయటేమో హేటెడ్ ఉంది. అసలు తనుజ ఫ్యాన్స్ ఎలా యాక్ట్ చేయాలి ఎవ్రీ సీజన్లో ఎలా ఉంటుందంటే, లోపల ఎవరైనా క్లోజ్గా ఉంటే ఆ పర్సన్ నామినేషన్ లేకపోతే అవతల పర్సన్కి ఆటోమేటిక్గా ఓట్లు వెళ్ళిపోతాయి. ఇద్దరు క్లోజ్గా ఉన్నారు, ఆ పర్సన్ నామినేషన్ లేదు, నా ఫ్రెండ్ ఎవరైతే ఆ అమ్మాయితో కానీ అబ్బాయితో క్లోజ్ వాళ్ళు ఓట్లు పడతాయి. కానీ ఈ సీజన్ వాళ్ళిద్దరి మధ్య నడుస్తున్నట్టు కళ్యాణ్ వర్సెస్ తనుజ నడుస్తుంది. అది వాళ్ళిద్దరు అక్కడ క్లోజ్గా ఉన్నారు. ఈ పర్టికులర్ వారంలో తనుజ గారు నామినేషన్ లేరు, అండ్ రీతు చౌదరి నామినేషన్లో ఉందంటే రీతు చౌదరి కూడా నామినేషన్ లేదు. ఇలాంటి టైంలో తనుజ ఫ్యాన్స్ ఎవరికి వేయాలనే పెద్ద నరకంగా ఉంటుంది. ఏం చేయాలరా, ఎలా డెసిషన్ తీసుకోవాలరా, వాళ్ళేం క్లోజ్గా ఉన్నారు, ఇక్కడేమో ఆవిడ నామినేషన్ లేరు, మనం ఎవరికి వేయాలరా అనే ఫీలింగ్స్ ఏ సీజన్లో ఉండదు. వన్ సైడెడ్గా వీళ్ళకేద్దాం అన్న ఫీలింగ్ క్లారిటీ ఉంటుంది. ఈ సీజన్ లేదు, వాళ్ళు ఆడ క్లోజ్గా ఉన్నారు. డిఫరెంట్ జరుగుతుంది సీజనే, అది పరిస్థితి. ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్లో ఇది కూడా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇంకెప్పుడు జరగదు. ఏంటంటే ఇమానుయేల్ అనే కంటెస్టెంట్ 9 వారాలు నామినేషన్లో లేకుండా 9 వీక్స్ కంటిన్యూస్గా నామినేషన్లో రాకుండా రికార్డు సృష్టించాడు. అలాంటి వ్యక్తి 10వ వారం తనూజ గారి దైవాలు వచ్చాడు. తనూజ వచ్చి ఆయనకి ఇవ్వబట్టి 2 నామినేషన్లు అతను వేయబట్టే అతన్ని వాళ్ళు రివర్స్ నామినేషన్ చేయబట్టి నామినేషన్లోకి వచ్చాడు. లేకపోతే ఇమానుయేల్ ఈ వారం కూడా రాడు. ఎందుకంటే ఇమానుయేల్ మిస్టేక్స్ చేయట్లేదు కాబట్టి, ఎందుకంటే ఇమానుయేల్ బాగా ఆడుతున్నాడు కాబట్టి, ఎందుకంటే ఇమానుయేల్కి ఎవరితో గొడవలు లేవు కాబట్టి ఈ వారం కూడా వచ్చిండేవాడు కాదు. తనూజ గారు ఉంటే తనూజ గారు మేబీ వేసిండే వాళ్ళేమో, ఆవిడ లేరు కాబట్టి తనూజ గారు దయ్యేది నామినేషన్లోకి వచ్చేసాడు. నామినేషన్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇమానుయేల్ ఒక్కడు తప్పించి మళ్ళీ ఈ రికార్డ్ని ఒకటి కొట్టేవాడు ఇంకొకటి రాడు. 9 వీక్స్ నామినేషన్లోకి రాకుండా 9 వీక్స్ నామినేషన్లో రాని ఒక పర్సన్ గురించి తను ఈ వారం ఎలిమినేట్ అవుతాడా లేదా, నెక్స్ట్ వారం ఎలిమినేట్ అవుతాడా లేదా అనే డిస్కషన్ జరగాలి. కానీ ఇమానుయేల్ టాప్ 2కి వెళ్తాడా టాప్ 3కి వెళ్తాడా అనే డిస్కషన్ జరుగుతున్నాయంటే తను ఆడిన ఆట ఆ రేంజ్లో ఉంది. ఎవడైనా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఇమానుయేల్ ఒక్కొక్కసారి సేఫ్గా అనిపించవచ్చు, ఒక్కొక్కసారి కన్నింగ్ గేమ్ ప్లాన్ ఉండొచ్చు, బట్ తను బీభత్సంగా ఆడాడు. సేఫ్ గేము నామినేషన్లో రాలేదు అన్న పాయింట్ తప్పించి, అప్పుడప్పుడు చిన్న మిస్టేక్స్ అందరికీ ఉండే తప్పించి ఇమానుయేల్ ఆట సూపర్ డూపర్ బంపర్. అండ్ ఇమానుయేల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సూపర్ డూపర్ బంపర్. అది ఎవడైనా యాక్సెప్ట్ చేస్తే వస్తున్నాయి. వితౌట్ ఇమానుయేల్ వి కాంట్ ఈవెన్ ఊహించుకోలేం. వి కాంట్ ఈవెన్ ఎలా ఉంటుంది అనేది ఈ సీజన్ అనేది మనం ఊహిస్తేనే కొంచెం ఆయన ఇమానుయేల్ లేకపోతే ఏముందో అన్న ఫీలింగ్ వస్తుంది. ప్రతి టాస్క్ ఆడాడు. డెమాన్ పవన్తో ఆడిన ఆటలు తప్పించి 1-2 టాస్క్లు తప్పించి మిగతా ప్రతి టాస్క్లో ఐదర్ ఇట్ ఈజ్ ఫిజికల్ టాస్క్ కానీ, నార్మల్ టాస్క్ కానీ, బ్రెయిన్ టాస్క్ కానీ అలా ఊకగా గెలిచాడు. అతని వల్ల కాదురా అనుకున్న ప్రతి టాస్క్ ఇమానుయేల్ గెలిచి చూపించాడు. దాంతోపాటుగా ఆర్గ్యుమెంట్స్ కూడా బాగుంది. ఈరోజు ఒక్కరోజే బర్నీ గారితో నాకు ఆ నామినేషన్ రీజన్స్ పెద్దగా నచ్చలేదు, దాని గురించి ఎపిసోడ్లో మాట్లాడదాం. మిగతా అదంతా టూ గుడ్. కానీ అదే ఆశ్చర్యకరమైన కందని ఓటింగ్ పడుతుంది. సెకండ్ పోస్ట్లో ఇమానుయేల్కి ఓటింగ్ పడద్దని అనుకోని ఉంటారు ఎవరు కూడా. 9 వీక్స్ నామినేషన్ లేని పర్సన్కి అలవాటు పడరు కదా జనాలు అనుకుంటారు. కానీ జనాలు ఓట్లు వేస్తారు బికాజ్ హీఈస్ ఎన్ ఎంటర్టైనర్. దాంతోపాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ తనకు కనెక్ట్ అవుతూ ఉంటారు. అంతే, ఒక వర్గం కనెక్ట్ అవుతూ ఉంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ నార్మల్గా యాజ్ ఇట్ ఈజ్ జరుగుతూ ఉంటుంది. ఇమానుయేల్ సెకండ్ పొజిషన్లో రన్ అవుతూ ఉన్నాడు. తను ఎలిమినేట్ అవుతాడు, నామినేషన్లోకి వస్తే సడన్గా వెళ్ళిపోతాడు. ఇవన్నీ నడవు. ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తారు, ఖచ్చితంగా టాప్ 3 టాప్ 4లో నిలబడతాడు. మళ్ళీ ఇంకా టాప్ 2 టాప్ 1 అంటే చెప్పలేము కూడా, మన చేతులు లేదు. ఇక్కడ నుంచి ఆటలు బేబస్సంగా ఆడితే ఏదైనా జరగవచ్చు కూడా. అన్నట్టు 0% ప్రెడిక్ట్ 0% పాసిబిలిటీ అని ఎవరు నల్లం. అలా ఇమానుయేల్ని ఊహించలేనంత ఓటింగ్ పడుతుంది. దాంతోపాటుగా తనూజ గారు నామినేషన్లో రాకపోవడం కూడా ఇమానుయేల్కి ప్లస్సే.
తనుజ గారికి ఎలాగైనా ఫస్ట్ నుంచి దోస్తి వీళ్ళతోనే ఉంది కాబట్టి దట్టు తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్కి వేస్తే అతను ఎందుకు లేపడం అనే ఫీలింగ్తో కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ ఇమాన్యుయల్కి వేయాలని కూడా ఇష్టపడతారు. దట్టి ఏంటంటే ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి ఎందుకు వేయాలనుకుంటారంటే టాప్ 1లో కళ్యాణ్ని అంత ఎత్తులో చూడాలి అన్న కూడా వాళ్ళకి బాధ ఉంటుంది తనుజ ఫ్యాన్స్. ఇన్ని తనుజ ఫ్యాన్స్ గురించి చెప్పట్లేదు, ఎవరైనా కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అదే చేస్తారు. ఆ బాధ ఉంటుంది, ఎట్రా వీడు ఉండేది ఆ అమ్మాయి ఉండేది అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే కళ్యాణ్ నేను వీడియో అంటున్నాను కదా, మీరు మీ భాషలో మీరు అనుకుంటారు కదా, అలాంటి ఉన్నప్పుడు కూడా క్లియర్గా తనుజ ఫ్యాన్స్ వీళ్ళకి ఇతనికి వేసే అవకాశం కూడా ఉంది. అలా కూడా ప్లస్ ఉంది. ఇమాన్యుయల్కి కూడా ఎన్ని వారాల నామినేట్లు లేకపోయినా అతని ఆట వల్ల ఓటింగ్ పడతా ఉంది, ఇతను పక్కన పడతాం. వీళ్ళిద్దరు 1-2 పొజిషన్లో ఉన్నారు, హ్యూజ్ ఓటింగ్ పడుతుంది. తర్వాత పొజిషన్లో ఉండే వాళ్ళలో డిమాన్ పవన్ 3rd పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. డిమాన్ పవన్కి ఇది భారీ నెగిటివ్ ఎపిసోడ్, చాలా నెగిటివ్ ఎపిసోడ్. ఎవరైతే ఇద్దరు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో, మర్చిన క్లోజెస్ట్ ఫ్రెండ్ ఏంటారా బాబు కాదు, ఈరోజు ఉదయం లైవ్ చూస్తున్నప్పుడు లైవ్లో క్లియర్గా చెప్తాడు పవన్ కళ్యాణ్ అనే పర్సన్ నాకు క్లోజ్ కాదన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పేస్తాడు. ఏమంటాడంటే క్లోజ్ పర్సన్స్ ఇక్కడ ఈ హౌస్లో నాకు రీతు ఇమాన్యుయల్ నువ్వు మీరిద్దరైనా నాకు, తర్వాత సంజయ్ గారు అప్పుడప్పుడు ఏదైనా ఉంటే సలహాలు ఇస్తే వింటాను, అది ఇది మాట్లాడతాను, తను జానుడు, నలుగురు పేరు చెప్తాడు. కళ్యాణ్ పేరు అసలు నోట్లో నుంచి కూడా రాదు. సో ఫ్రెండ్ కాదు కాబట్టి ఫ్రెండ్స్ కాదా నామినేట్ చేయడం తప్పు అది ఇది అని అన్నాడు, ఎందుకంటే తన ఫ్రెండ్గా ఫీల్ అవ్వట్లేదు. సో కళ్యాణ్ నామినేట్ చేసి బొక్క బోర్లో పడ్డాడు, ఖచ్చితంగా పడ్డాడు. అసలు సంబంధమే లేని రీజన్స్ చెప్పాడు. ప్రతి రీజన్ని తనకు తానే అక్కడే స్పాట్లో ప్రూవ్ చేస్తున్నాడు కళ్యాణ్. అరే నువ్వు ఇండివిజువల్గా ఆడావు కదరా, వారిని నువ్వే చెప్పావు కదరా, గుడ్లు కూడా నువ్వు తినమని, ఇట్లా ప్రతి ఒక్కటి ప్రూవ్ చేసి స్పాట్లో ప్రూవ్ చేసినప్పుడు తను అనవసరంగా వేసాడరా కళ్యాణ్ కన్నా ఫీలింగ్ అతనికి కూడా వస్తుందని అనిపించింది. అతను డిఫెండ్ చేసిన తర్వాత అయ్యో అనవసరంగా వేసానే అన్న ఫీలింగ్. దట్టు నామినేషన్ రీజన్స్ లేవు, 2 అనేసరికి వేయాల్సి వచ్చింది తప్పించి. బట్ ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా కళ్యాణే ఉన్నాడు, ఎందుకంటే ఫస్ట్ కళ్యాణ్కి వేసాడు. రెండోది మాత్రం రీతుకు వేయాలి అనుకోని ఉన్నాడు, సడన్గా వేశాడు. అది ఇంకా పెద్ద బ్లండర్, అది చాలా పెద్ద బ్లండర్. అసలు సంబంధం లేని రీజన్స్తో సేఫెస్ట్ రీజన్స్తో వేసి నువ్వు ఏడుస్తున్నావు అరుస్తున్నావు నీ వల్ల నేను బ్యాడ్గా పోర్ట్రే అవుతున్నానంటే ఇతన్ని బ్యాడ్గా పోర్ట్రే చేయాలి అనుకుంటే రీతు చౌదరి గారు ఆ రోజు స్టాండ్ తీసుకునే వాళ్ళే కాదు. రీతు చౌదరిని ఇతను ఎప్పుడు నామినేషన్ చేయాలి తెలుసా, 3-4 వీక్స్ బ్యాక్ నామినేట్ చేస్తుంటే హీరో అయి ఉండేవాడు. కానీ అది లేట్గా ఇప్పుడు భయంకరమైన క్లోజ్గా ఉండి ఇనిషియల్ అంటే క్రూషియల్ వీక్స్కి వచ్చినప్పుడు సిల్లీ పాయింట్తో నామినేట్ చేసి దానికి మళ్ళీ అతి తెలివితో ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి నామినేట్ చేశానంటే ఆల్రెడీ నామినేట్ ఉండి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి నామినేషన్ రీజన్స్ చెప్పేదానికి క్లోజ్ సర్కిల్లో ఉండేవాడు వచ్చి నామినేట్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఆదిరెడ్డి సోదిరెడ్డి ఉన్నాడు, ఆదిరెడ్డి సోదిరెడ్డి ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్, జిగిరి దోస్తులు. ఆదిరెడ్డి ఒక దొంగతనం చేశాడనేసి అంటారు, ఎవరైనా అంటారు దొంగతనం చేశారు అది ఇది అని అంటూ ఉంటే అది ఓకే అంటూ ఉంటారు, అందరు నమ్ముతూ ఉంటారు. ఈ టైంలో ఆల్రెడీ నమ్మేశారు కదని సోదిరెడ్డి కూడా చమరో దొంగతనం చేశాడు నేను కూడా చూశాను అన్నారు అనుకోండి, అందరు చెప్పిందే సోదిరెడ్డి చెప్పాడు. కానీ సోదిరెడ్డి చెప్పిన దానికి ఫుల్ శాంటిటీ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా సోదిరెడ్డి చెప్పింది నమ్మి ఇంకో 4 దెబ్బలు వేస్తారు, నిజమే ఉంటుందా వీడు చెప్పాడంటే. అలా నీ ఫ్రెండ్ నామినేట్ చేసేదానికి అవతల నామినేట్ చేసిన తేడా ఉంటుంది అనేది కనుక్కోకుండా డిమాన్ పవన్ అలా నామినేట్ చేయడం మైనస్ బిగ్గెస్ట్ బ్లండర్ అండ్ నెగిటివ్ ఎపిసోడ్ ఈజ్ లోడింగ్. మీరు చూసే ఉంటారు ఎపిసోడ్, మీకు ఏమనిపిస్తుంది? డిమాన్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేసిన రీజన్స్ బాగున్నాయా? డిమాన్ పవన్ అసలు రీతును నామినేట్ చేయొచ్చా? మీరు అనిపించవచ్చు రీతు అంటే నచ్చని వాళ్ళకి, పర్సనల్గా తీసుకోవద్దు వీటిని. రీతు అంటే మనకు నచ్చకపోయినా పాయింట్స్ పెట్టేటప్పుడు అంత క్లోజెస్ట్ ఫ్రెండ్ అంత బాండింగ్ ఉండి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫోటో కోసం వీళ్ళంటో వాళ్ళ ఫోటో కూడా సాక్రిఫైస్ చేసేంత ఇష్టం ఉన్నప్పుడు అండ్ నామినేషన్స్కి అరగంట ముందు కూడా నోట్లో ఏలు పెట్టి తినిపించుకుంటున్నాను మూమెంట్స్, నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా తినిపించుకునేటప్పుడు అసలు ఆ నామినేషన్ చేసి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాను? సేఫ్ రీజన్ తప్పించి ఎవరిని నామినేట్ చేయలేక తనకు చేసినట్టుగా తప్పించి ఇంకేం అనిపించలే. లేదా తనని క్రూషియల్ వీక్స్లో నామినేట్ చేస్తే ఫ్యామిలీ వీక్ వచ్చే టైంకి తనకు దూరం అయితే కొంచెం బాగుంటుంది అనేసి ఓవర్ గేమ్ ప్లాన్ వేసాడు ఆయన అయి ఉండాలి. సరే ఎంత గేమ్ ప్లాన్ వేసినా ఫ్రెండ్ని నామినేట్ చేయడం నాకు ఎప్పటికీ నచ్చదు. ఏదైనా సిచ్యువేషన్స్ ఉండి ఇంకా దారుణం అనుకున్నప్పుడు వేయాలి, వేస్తే స్ట్రాంగ్ రీజన్స్ ఉండాలి తప్పి తుప్పాస్ రీజన్స్ వేయడం నాకు నచ్చలేదు. కానీ డిమాన్ పవన్ ఇది ఒక్కటే నెగిటివ్ అయినంత మాత్రం తన ఓటింగ్ పడకుండా ఏం కాదు. డిమాన్ పవన్ ఈ పర్టికులర్ సీజన్లో మంచి పర్సనాలిటీ, జెంటిల్మెన్ బిహేవియర్ ఒకసారి తోసినప్పుడు తప్పించి మిగతాదంతా కూడా ప్రాపర్గా ఉంటాడు, గొడ్డి చాకరీ చేస్తాడు, పీపర్సింగ్ కష్టపడతాడు, కష్టపడినాను ఎక్కడ చెప్పుకోడు, అందరికీ ప్రేమతో వడ్డిస్తాడు, ఏది అడిగినా డిఫరెంట్ వంటకాలు చేసి పెడతాడు, అందరితో బాగుంటాడు, టాస్క్లు వస్తే సూపర్ ఆడతాడు. ఇంకా టాస్క్లు అంటే డిమాన్ పవన్తో ఎవడు కొట్టలేడరా అని అంత భయపెట్టేటట్టు అడగతాడు, అంత భయపెట్టి తననే రిమూవ్ చేసి అంత రేంజ్లో ఆడతాడు. ఆ రీజన్స్ వల్ల తనకి ఓటింగ్ ప్రీవియస్ వీక్స్ పాజిటివిటీతో పడుతుంది. బట్ ఈరోజు నెగిటివ్ ఎపిసోడ్ 2 గుడ్ ఓటింగ్ అయితే తనకు కూడా పడుతుంది. 3rd పొజిషన్లో ఉన్నాను, 3వ పొజిషన్లో. ఇతనికి కూడా డిమాన్ పవన్ దేవుడు అన్నీ ఎట్లా ఉంటాయి చూస్తే చెప్తానండి. ఇతనికి ఈ వారం ప్లస్ ఏంటంటే తెలివైన వాళ్ళు చేస్తారు. మేబీ డిమాన్ పవన్కి ఆ తెలివి ఉండి కావాలని తను కళ్యాణ్ గెలుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కళ్యాణ్ గెలిగితే ఒకవేళ నెంబర్ 1 నెంబర్ 2 అని అర్థమై ఉంటాయి ఇంట్రెస్ట్ నుంచి, కళ్యాణ్ గెలిగితే ఆటోమేటిక్గా తనుజ ఫ్యాన్స్ ఈ వారం ఎక్కువ ఊరికి వేస్తారు కదా సార్, ఇమాన్యుయల్ కాదు డిమాన్ పవన్కి వేస్తారు. ఎందుకంటే కళ్యాణ్తో పెట్టుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ట్విట్టర్లో
టెమాన్ పవన్ పాయింట్స్ రైట్ అనేది మారు మోగిస్తున్నారు తనుజ ఫ్యాన్స్. ఎందుకంటే ఆటోమేటిక్గా కళ్యాణ్కి అగెనిస్ట్ వెళ్ళాలి. సో కళ్యాణ్కి అగెనిస్ట్ వెళ్ళాలంటే కళ్యాణ్కి ఓట్లు వేసే అవకాశం ఉంది. అది కూడా ఒక ప్లస్ అవుద్ది. ఇది నేను పాయింట్ రైట్ రంగా మీరు కామెంట్ చేయండి. ఇక లీస్ట్ 3లో భరణి గారు, దాని తర్వాత సరికి దివ్య, సంజన గారు, వీళ్ళు ముగ్గురు లీస్ట్ 3లో ఉన్నారు. భరణి గారికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ లోడింగ్ అండి. ఆయన ఇష్టం వచ్చినట్టు నీ వర్షం సాక్షిగా నలవని నువ్వు నాకే సొంతం డ్యాన్స్ చేస్తున్నాడు. హిమాలయం నామినేట్ చేసి ఇంత భరణి గారు ఆయన ముందు డ్యాన్స్ చేస్తున్నాడు. అండ్ రీతు చౌదరి ముందు డ్యాన్స్ చేస్తున్నాడు నామినేషన్లో. సో మోస్ట్ జోవియల్ ఎంటర్టైనింగ్ గాయలాగా తయారయ్యారు. దాంతో పాటుగా మోస్ట్ అగ్రెసివ్గా కనపడే రోజు ఆయన కళ్ళల్లో పర్ఫెక్ట్ అంటే ట్రూత్ కనపడుతుంది. అంటే స్ట్రాంగ్ మాట్లాడుతున్నాడు రా భరణి గారు, ప్రాపర్ పాయింట్స్ పెట్టాడు ఈరోజు, ఎవ్వడు కాదనలేడు. ఏ ఫ్యాన్ అయినా భరణి గారు బాగా మాట్లాడారు, ఇంకా దాంట్లో తిరుగులేదు. భరణి గారు అల్లాడిచ్చారు అన్న ఫీలింగే వచ్చింది. నామినేషన్లో భరణి గారికి ప్లస్ కూడా ఏమైందంటే ఇమానిల్ వచ్చి చెత్త పాయింట్ ఒకటి చెప్పేశాడు. ఆయన పాయింట్లో ఆట నువ్వు సరిగా ఆడలేదన్నా ఓడిపోయిన దానికి నామినేట్ చేసిన అంత మీనింగ్ వచ్చేటట్టు వేసరికి ఫుల్ నీట్గా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా ప్రాపర్ పాయింట్తో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా మాట్లాడారు భరణి గారు. ఇది సూపర్ పాజిటివ్. ఇవి రీతు చౌదరితో కూడా చాలా గట్టిగా మాట్లాడారు, అది పాజిటివ్ ఎపిసోడ్. దాంతో పాటుగా తనుజ గారి ఫ్యాన్స్ కూడా కొంతమంది ఓటేసే అవకాశం స్టిల్ కొంచెం తగ్గొచ్చు. స్టిల్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే తనుజ గారు భరణి గారితో కొంచెం కోపంలో ఉన్నప్పటికీ భరణి గారు తనుజ గారితో బాగానే ఉన్నారు ఇప్పటికీ. అది 1-2 సార్లు అటు ఇటు అయ్యి ఫ్యామిలీ వీక్స్ వచ్చి అటు ఇటు అయితే మనం చెప్పలేం. బట్ యాజ్ ఆఫ్ నో గెటింగ్ వర్డ్స్. మర్చిపోయిన ఇమాన్యుయల్కి ఇంకోటి చెప్పడం మర్చిపోయా, మెయిన్ పాయింట్. ఈ వారం హైలైట్ అవ్వబోయే ఇంకొక ఫ్యామిలీ ఎపిసోడ్ ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే ఇమాన్యుయల్ మామూలు ఎమోషన్ కాదు. ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మామూలు ఎమోషన్ అవ్వరు. ఆ ఎమోషనల్ మూమెంట్ నెక్స్ట్ లెవెల్లో పండే అవకాశం ఉంది. ఆ టైంలో ఓట్లు గుద్దుతారు జనాలు, గుద్దుడు. అదొకటి భరణి గారికి కూడా ప్రతి ఒక్కరికి ఈ నామినేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషనల్ వర్కౌట్ అవుతుంది. కొంతమంది వర్కౌట్ కాకపోవచ్చు, దాని గురించి కూడా చెప్తాను. కొంతమంది వర్కౌట్ అవుతుంది, కొంతమంది వర్కౌట్ కాదు. వర్కౌట్ ఎవరికి కాదని చెప్పలేను నేను, చెప్తే ఫీల్ అవుతారు, అంతే పిచ్చేయాలి. నాకు తెలుసు, చెప్తే ఫీల్ అవుతుంది. మీరు కామెంట్ పెట్టండి. సో భరణి గారు లీస్ట్లో ఉన్నారు, డేంజర్ జోన్లో ఉన్నారు, ఓట్లు వేసుకోవడం ట్రై చేయండి. ఎందుకంటే తనుజ గారి ఫ్యాన్స్ ఖాళీగా ఉండరు. తనుజ గారి ఫ్యాన్స్కి ఎవరైతే ఎగరెస్ట్కి వెళ్తారు ఈ పర్టికులర్ వారం, వాళ్ళు నామినేట్ అయ్యి వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే తనుజ గారి ఫ్యాన్స్ ఖాళీగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా 6 మందే ఉన్నప్పుడు, ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే క్రాస్ ఓటింగ్ చేయాలంటే 5-6 మందికి ఓట్లు వేస్తే తప్ప ఒకరు వెళ్ళరు అనుకున్న వాళ్ళు. కానీ ఇప్పుడు 6 మంది ఉన్నప్పుడు లీస్ట్ 3లో ఎవరున్నారో క్లియర్ కనపడ్డప్పుడు ఆ ఇద్దరికే ఒకరోజు వాళ్ళకి వేస్తే ఆటోమేటిక్గా వేరే పర్సన్ వెళ్ళిపోతాడు. అది ఈజీ టార్గెట్ చేయడం. కాబట్టి ఒకవేళ భరణి గారు మళ్ళీ తనుజ గారితో గొడవ పెట్టుకోవడం, కానీ తనుజ గారితో ఇష్యూ ఏదైనా అయితే మాత్రం డేంజర్ జోన్లో ఉండొచ్చు. అండ్ లీస్ట్ 3లో ఉన్నారు కదా డేంజర్ జోనే ఇప్పటికే. బట్ ఆయన ఈరోజు బాగా ఆడారు, ఆయన ఈరోజు బాగా మాట్లాడారు. ఆయన డేంజర్ జోన్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 2లో ఉన్న వాళ్ళలో ఫుల్ డేంజర్ జోన్ సంజన గారు, నో డౌట్. సంజన గారు ఈజ్ ఇన్ డేంజర్ జోన్. నెంబర్ 1 రీజన్ వచ్చి ఇమాన్యుయల్ నామినేషన్లో ఉండడం. నెంబర్ 2 రీజన్ వచ్చి ఆవిడకి ఆల్రెడీ లెస్ ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆవిడకి పడుతున్న ఓటింగ్ సంజన గారు ఓటింగ్ ప్లస్ సగం అయితే ఇమాన్యుయల్ ఓటింగ్ సగంతో సేవ్ అవుతూ వచ్చారు. నో డౌట్, దాంట్లో తిరిగేలేదు. ఇప్పుడు ఇమాన్యుయల్ నామినేషన్లో ఉన్నప్పుడు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ 0 సంజన గారికి వేస్తారు, 100% ఇమాన్యుయల్కి వేస్తారు. ఎందుకంటే తనే ఉంటాడో పోతాడో అని అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది, ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి. ఆ భయంతో ఆవిడ ఓటింగ్ పడే అవకాశం తక్కువ, ఇమాన్యుయల్కి వేస్తారు. కాబట్టి సంజన గారి ఓటింగ్ మాత్రమే సంజన గారికి పడాలి. అది ఎంత ఉందని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉండి వీక్ ఇది. అండ్ ఈ వారం ఏమైనా నామినేషన్ టాస్కుల్లో ఏమైనా పర్ఫార్మెన్స్ చేసుకున్నట్టు ఉందంటే ఫ్యామిలీ టాస్క్. కానీ ఈ ఒక్క వారం ఆవిడ సేవ్ చేయగలిగేది ఏంటంటే ఆ ఎమోషనల్ కంటెంట్ ఈ సీజన్లో ఈవిడికి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పిల్లలు రానివ్వు అని చెప్తున్నారు కాబట్టి అది ఎక్కువ రోజులు ఓవర్గా ఆవిడకి ఓటింగ్ పడే అవకాశం ఉంది. కానీ దీంట్లో మైనస్ ఏంటంటే ఇది నేను మీ పాయింట్ ఇది ఎవరు చెప్పరు, మనం చెప్తున్నాం, ఇదే జరగబోయేది కూడా. ఈవిడ సంజన గారి ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు రేపు రావట్లేదు మనకు వచ్చిన ఇది లిస్ట్ ప్రకారం. ఈ రోజు రేపు రాకపోవడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్, బిగ్గెస్ట్ మైనస్ ఆవిడకి. ఎందుకంటే తెలుసా, ఫ్యామిలీ వీక్లో ఎప్పుడైనా ఫ్యామిలీ స్టార్టింగ్లోనే వస్తే ఆ వారం అంతా ఓటింగ్ పడతాయి. లాస్ట్ దాకా ఈవిని కానీ లాక్కుంటూ వెళ్ళి ఊరిచ్చి మిగతా వాళ్ళందరికీ కంటెంట్ వస్తుంది. ఈవిడ మహా అయితే బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. కానీ కంటెంట్ ఎవరిదైతే ఆ రోజు ఫ్యామిలీ వచ్చారో వాళ్ళకే ఎక్కువ ఓట్లు పడతాయి. కానీ ఆవిడ బాధపడుతున్న, ఫ్యామిలీ మిస్ అవుతున్నా ఆవిడకి ఓట్లు పెద్దగా పడవు. దయచేసి సంజన గారి ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నారో అది గ్రహించుకుని ఓట్లు వేసుకొని సేవ్ చేసుకుని ట్రై చేయండి. షీ ఈజ్ ఇన్ మోస్ట్ డేంజర్ జోన్. లాస్ట్ డే దాకా, శుక్రవారం దాకా ఆవిడ కానీ టెస్ట్ లాగినట్టుగా లాగితే షీ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. మోస్ట్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై మీరు ఓట్లు వేసుకోకపోతే. ఎందుకంటే లాస్ట్ దాకా వచ్చినప్పుడు ఆ రోజు వాళ్ళ పిల్లలు వచ్చిన రోజు అబ్బా అనుకుని ఓటేయాలనుకుంటారు, అప్పుడు పెద్దగా టైం ఉండదు. ఎందుకంటే మిగతా టైంలో అంతా రోజుకి 2-3 వచ్చినప్పుడు వాళ్ళకి ఓట్లు వేస్తారు తప్పించి వాళ్ళకి కనెక్ట్ అవుతారు తప్పించి సంజన గారికి కనెక్ట్ అవ్వరు. ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. నాకు తెలుసు, మీరు కాదంటారా ఈ పర్టికులర్ పాయింట్. వెరీ డేంజర్గా ఉంటారు, నామినేషన్ చేయండి. ఇప్పుడు దివ్య గారు వాళ్ళ మదర్ గారు రేపు వస్తున్నారు, రేపు మధ్యాహ్నం హౌస్లోకి వస్తున్నారు అనేది టాక్ వచ్చింది. అండ్ దివ్య గారు ఈరోజు నామినేషన్లో బాగా మాట్లాడారు. రితు గారు సరిగా గట్టిగా అసలు మాట్లాడించే ఛాన్స్ కూడా ఎవరు గట్టిగా అరిచి మాట్లాడారు. ఈవిడ ఒక్కటే పాపం
హౌస్లో అందరూ కలిసిపోయి మాట్లాడుకుంటారు. నామినేషన్ అయిన తర్వాత ఈవిడ కలిసిపోయి మాట్లాడకుండా స్ట్రాంగ్గా అలాగే నిలబడినారు. బట్ డేంజర్ జోన్లో ఉన్నారు. దట్టు తనుజ గారికి ఈవిడికి పడట్లా. ఇది ఈవిడికి బిగ్గెస్ట్ మైనస్ అయ్యే అవకాశం. ఎందుకంటే ఈరోజు రీతు చౌదరిని సేవ్ చేశారు తనుజ గారు. సేవ్ చేస్తే అప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలా? తనుజ గారిని అంటే రీతు చౌదరిని దివ్య నామినేట్ చేసింది, దివ్య కూడా నామినేట్ చేసింది. కానీ రీతు చౌదరిని తనుజ గారు సేవ్ చేశారు. ఇక్కడ సేవ్ చేసిన తర్వాత రీతు చౌదరి గారు లైవ్లో మాట్లాడిన ఎపిసోడ్ కూడా వేస్తారు. ఏంటి ఈవిడ ఇంతమంది నామినేట్ చేసిన ఆవిడ నామినేట్ చేస్తారు, అదేదో మంచి పాయింట్ లేవు అందరూ నామినేట్ చేశారు కదా, అలా ఏటో సిల్లీ రీజన్ చెప్పేసి ఆవిడని సేవ్ చేసింది ఈ తనుజ అనేసి తనుజ మీద ఫీల్ అవుతూ ఉంటుంది. ఎలా సేవ్ చేస్తుంది? ఇలాంటి పాయింట్ల వల్ల తనుజ ఫ్యాన్స్ అగైనెస్ట్ అయితే దివ్య గారికి మోస్ట్ డేంజర్లో ఉంటారు. ప్రస్తుతానికి డేంజర్ జోన్లో కాపాడుకోవడానికి ట్రై చేయండి అంతే. అండ్ ఫ్యామిలీ వీక్ కూడా దివ్య గారికి పెద్దగా వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది, జెన్యున్గా చెప్తున్నా. మేబీ ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఎమోషనల్ స్ట్రాంగ్ పర్సనాలిటీకి ఆ ఎమోషనల్ ఆ కంటెంట్ రాదు. కంటెంట్ వాంటెడ్గా ఎవరు అక్కడ ఎవరు ఎమోషన్ అయిన వాళ్ళకే ఫ్యామిలీస్ బాగా ఫీల్ అవుతారు. కానీ ఆవిడ ఎమోషన్ అయ్యే రకం కాదు, చాలా స్ట్రాంగ్గా హ్యాపీగా గట్టిగా మాట్లాడే టైప్ కాబట్టి అది పెద్దగా కనెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. అది నేను ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పేసా. మీకు ఏమనిపిస్తుంది? అండ్ నో ఎలిమినేషన్ రిలేటెడ్గా మాట్లాడదు. బిగ్ ట్విస్ట్ ఉండే అవకాశం నో ఎలిమినేషన్కి ఉందా అంటే ఒక 5% ఉంది, 5 to 10% ఉంది. 10 ఒక 20% ఉండొచ్చు మామ. ఎందుకనేది ఈ సీజన్లో అది ఎలా ఉంటుందంటే డిపెండ్ ఆన్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి భరణి గారు లిస్ట్లోకి వచ్చేసారు అనుకోండి బై మిస్టేక్, అప్పుడు నో ఎలిమినేషన్ పెట్టచ్చు. దివ్య గారు లిస్ట్లోకి వచ్చారనుకో, కాపాడాలనుకుంటే నో ఎలిమినేషన్ పెట్టచ్చు. కానీ సంజన గారికి వాళ్ళు పెడతారా అంటే నాకు తెలిసి డౌటే. అది వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు పెట్టాలనుకుంటే నో ఎలిమినేషన్ పెడతారు. అది ఏమి పెట్టచ్చు అంటే ఇమానుయల్ దగ్గర ఉండే పవర్ని ఏదో ఒకటి వాడిచ్చి అటా ఇటా పెట్టడానికి కూడా ట్రై చేయొచ్చు. 3వ అస్త్రం ఏదో ఉంది, అలా ఏమైనా వాడొచ్చాము. కానీ నార్మల్గా నో ఎలిమినేషన్ ఈ సీజన్లో ఒక్కసారి అయితే ఉంటుంది. అది ఈ వారమైనా అవ్వచ్చు, నెక్స్ట్ వారమైనా అవ్వచ్చు. అందరూ ఏమనుకుంటారంటే ఫ్యామిలీ వీక్ వచ్చింది కదా ఈ వారం నో ఎలిమినేషన్ అంటారు, విచ్ ఇస్ రాంగ్. ఫ్యామిలీ వీక్లో నో ఎలిమినేషన్ పెట్టాలని రూల్ లేదు. మోస్ట్లీ నో ఎలిమినేషన్ ఎక్కువ ఛాన్సెస్ ఈ వారం లేకపోతే నెక్స్ట్ వీక్ 100% ఉంటుంది. 100% ఛాన్సెస్ ఆర్ వెరీ హై. కానీ ఈ పర్టికులర్ వారం ఉండే అవకాశాలు 10 to 20% ఉంది. బట్ 80% ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. చూసుకొని నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసుకొని ట్రై చేయండి. నో ఎలిమినేషన్ అనేసి వేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నిజంగా బాగుంది రా ఉడాల్ కరెక్ట్గా చెప్పామంటే లైక్ చేయండి మామ. లైక్ చేసి కామెంట్స్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. 10 lakhs సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అయింది. ఇప్పుడు ఎపిసోడ్ చూసి రాసుకొని రివ్యూ చేసి పడుకోవాలి. నాకు ఈరోజు ఏంటో బాడీలో అసలు ఒక రకమైన నీరసం వచ్చేసింది. ఎందుకు లేనా బాధలు, యాక్టివ్గానే లేను. స్టిల్ ఏదో లాగిస్తున్నాను. థ్యాంక్ యూ మామ, లవ్ యూ.